ఈ 4 ఆప్షన్స్లో ఈ క్వశ్చన్కి ఏది రైట్ ఆన్సరో 10 సెకండ్స్ టైం ఇస్తున్నాను, చెప్పండి. యువర్ టైమ్ స్టాప్స్. ఆన్సర్ ఈజ్ లాంగ్ కాలమ్స్. అయితే లాంగ్ కాలమ్సే ఎందుకు అంటే, ఇప్పుడు మీరు ఒక చిన్న కాలం తీసుకోండి, పెద్ద కాలం తీసుకోండి, లోడ్ పడుతుంది పైనుండి, అప్పుడు ఏమవుతుంది? ఇది చిన్నగా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ క్యాప్ ఉంది, దీని మీద ఇలా లోడ్ పడుతుంది, ఏమవుద్ది? బెండ్ అవుద్దా లేకపోతే క్రష్ అవుతుందా? క్రష్ అవుతుంది, బెండ్ అవ్వదు. అలా కాకుండా ఇప్పుడు ఒక స్కేల్ తీసుకోండి, లోడ్ వేస్తున్నాం, లోడ్ వేసాం ఏమవుతుంది? లోడ్ వేసే కొద్ది గమనించారా? పైనుండి లోడ్ వేసాం, ఏమవుతుంది? బెండ్ అవుతుంది. అయితే ఈ పెన్ క్యాప్ అనేది అలా బెండ్ అవుతాయి. మీరు ఎంత లోడ్ అయినా వేయండి, పెన్ క్యాప్ బెండ్ అవ్వదు, క్రష్ అవుతుంది. అంటే డైరెక్ట్గా ఈ మధ్యలో క్రాక్ వచ్చేస్తుంది. ఇలా బెండ్ అయ్యి ఎరగడం ఉండదు, డైరెక్ట్గా క్రాక్ వచ్చేస్తుంది. అయితే ఇందులో బెండ్ అయ్యి అప్పుడు క్రాక్ వస్తుంది, డైరెక్ట్గా రాదు. సో ఇదే డిఫరెన్స్. ఇదేంటంటే డైరెక్ట్గా క్రాక్ వచ్చేస్తుంది, ఇదేంటంటే ఇలాగ బెండ్ అవుతుంది, సైడ్ వేస్, అటువైపు కానీ ఇటువైపు కానీ బెండ్ అవుతుంది. బెండ్ అయ్యి అప్పుడు బ్రేక్ అవుతుంది. అయితే యూలర్స్ ఫార్ములా అనేది ఈ లాంగ్ కాలమ్స్కి ఎందుకు యూజ్ అవుతుంది? ఎందుకంటే యూలర్స్ ఫార్ములాని డిజైన్ చేసింది బక్లింగ్ని దృష్టిలో పెట్టుకుని, క్రషింగ్ని కన్సిడర్ చేయలేదు. అర్థమైందా? క్రషింగ్ వల్ల అయ్యే ఫెయిల్యూర్ని కన్సిడర్ చేయలేదు. షార్ట్ కాలమ్స్ క్రషింగ్ వల్ల ఫెయిల్ అవుతాయి, అందుకే షార్ట్ కాలమ్స్కి ర్యాంకిన్స్ ఫార్ములా యూజ్ చేస్తారు. లాంగ్ కాలమ్స్ బక్లింగ్ ద్వారా ఫెయిల్ అవుతాయి. షార్ట్ కాలమ్ క్రషింగ్ వల్ల ఫెయిల్ అవుతాయి, లాంగ్ కాలమ్స్ బక్లింగ్ వల్ల ఫెయిల్ అవుతాయి. క్రషింగ్ వల్ల ఫెయిల్ అయ్యేదానికి ర్యాంకిన్స్ ఫార్ములా యూజ్ చేస్తారు, బక్లింగ్ ద్వారా ఫెయిల్ అయ్యేదానికి యూలర్స్ ఫార్ములా యూజ్ చేస్తారు. క్రషింగ్ అనేది షార్ట్ కాలమ్స్కి అవుతుంది, బక్లింగ్ అనేది లాంగ్ కాలమ్స్కి యూజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇలాంటి మరెన్నో కాన్సెప్ట్స్ వీడియోస్ కావాలంటే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ వస్తాయి.